తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఇలా ఉన్నారు? నేను జబర్దస్త్గా ఉన్నాను, చాలా బాగున్నాను. అసలు ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకని అనుకుంటే ఈ వీడియో చూసేయండి. నేనైతే ఇప్పుడు ఈ ఉప్మా రవ్వతో మంచి, దీన్ని చూస్తే మీకు అర్థం కాలేదనుకుంటా, కానీ ముందు ముందు మీకే అర్థమవుతుంది నేనేం చేస్తానో. మరి ఇది చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మొదలు పెట్టేద్దామా మన వంటను స్టార్ట్ చేసేది. ఉప్మా రవ్వ అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను. మంచిగా శుభ్రంగా ఉండే గోధుమ రవ్వ, సూచి అంటారు కదా, అది గోధుమ పిండి అయితే ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఉప్మా రవ్వ అయితే ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను. దీన్ని జల్లించి తీసుకుందాము. ఇప్పుడైతే మనము ఈ గోధుమ పిండిని మంచిగా జల్లించుకోవాలి. ఇందులో ఏమన్నా ఉంటాయి కదా, అందుకోసమనే మంచిగా జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని మంచిగా ఈ ఉప్మా రవ్వను గోధుమ పిండిని మంచిగా కలపాలి. మొత్తం మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మీకు ఇప్పటికే అర్థమైపోయిందా నేను ఏం చేస్తున్నానంటే పానీపూరి చేయబోతున్నాను. ఇప్పుడు అర్థమైందా? ఇవి రెండు కలుపుతున్నాను కదా, ఇప్పుడు నేను పానీపూరి చేస్తున్నాను. పానీపూరి కోసమే ఇంత కష్టపడుతున్నాను. పానీపూరిలో వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ అనేది మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము. కొన్ని వాటర్ పోసుకుంటూ మన చపాతీ ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటేనే కదా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇందులోనైతే సాల్ట్ అస్సలు వేయకూడదు. సాల్ట్ వేస్తే మెత్తగా అవుతాయి, అందుకోసమనే సాల్ట్ వేయద్దు. వీటిని ఎంతసేపు అంటే అంతసేపు కలుపుకోవాలి. అప్పుడే మంచిగా పానీపూరీలు అయితే మంచిగా పొంగుతాయి. అందుకోసమనే మనం వీటిని మంచిగా ఒక 5 మినిట్స్ అయినా సరే మంచిగా ఇలా ముద్దలాగా చేసుకోవాలి. 5 మినిట్స్ కలుపుకొని ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. చూసారా ఎంత మంచిగా అయిందో మన పిండి. ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనం ఇంకా ఏం చేయాలో చూద్దాము. పానీపూరికి ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టాను. 2 ఆలుగడ్డలు మంచిగా శుభ్రంగా కడిగి తర్వాత వాటర్లో వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండును మంచిగా వాటర్ ఒకసారి కడిగి మంచిగా నానబెట్టుకోవాలి. ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే పుదీనా, కొత్తిమీర బాగానే వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, చిన్నవి అయితే 2, పెద్దది అయితే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లైట్గా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాము. మీరు చిన్న జార్లో అయితే మంచిగా మెత్తగా అవుతుంది. మా చిన్న జారి పాడైపోయింది కాబట్టి నేను పెద్ద దాంట్లో పడుతున్నాను. ఇప్పుడు కొంచెం మనం ఇలా మంచిగా పట్టుకోవాలి. పట్టుకుని అటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె, మంచిగా లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకొని ఇందులోనైతే మనం చేసి పెట్టుకున్నాం కదా, అదేనండి పుదీనా కొత్తిమీర రసము, దాన్ని అందులో పోసుకోవాలి. ఇప్పుడైతే చింతపండును మంచిగా తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండును అయితే ఇందులో ఒక గ్లాస్ పోసుకోవాలి. పోసుకొని చింతపండును మంచిగా పిసికి మనం చారు వేస్తాం కదా, ఆ విధంగా దాన్ని ఇందులో పోసుకోవాలి. మంచిగా ఏం లేకుండా చూసి పోసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకున్నాము. వాటర్ పోసుకొని మంచిగా గరిటెతో మంచిగా కలుపుకున్నాం. వాటర్ కూడా పోసేసాను. చూసారా, ఈ విధంగానైతే అయింది మనది. ఇప్పుడు ఇందులోనైతే మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి. మిరియాలను మంచిగా
దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడ కారం, తర్వాత ఇందులోనే ఒక గరం మసాలా, చాట్ మసాలా లేదు కాబట్టి గరం మసాలా ఇంకొన్ని వాటర్ పోసుకొని కలుపుకున్నాను. ఎందుకంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా మనం పానీపూరిని గోధుమ పిండితో చేస్తున్నాం కదా, అందుకోసమని మన హెల్త్కి చాలా మంచిది. మైదా పిండి కాదు, గోధుమ పిండి వాడుతున్నాము. ఈ పానీపూరి అయితే హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా మనమైతే చారును రెడీ చేసుకొని పెట్టుకున్నాము, పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడైతే ఆలుగడ్డలు ఉడికినాయో చూద్దాము. మన ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయి. ఇవన్నీ వేసుకునే లోపు మన ఆలుగడ్డలు ఫస్ట్ పెట్టుకున్నామనుకో ఉడికిపోతాయి. ఈ విధంగా కట్ చేసుకొని మంచిగా శుభ్రంగా తొక్క తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. నేనైతే చేతితో నలుపుతున్నాను. మీరు స్మాషర్ ఉంటే దాంతోనే కానీ లేకపోతే గరిటెతోని కానీ కూడా నలుపుకోవచ్చు. దీన్నైతే మంచిగా నలపాలి, మొత్తం మెత్తగా కాకుండా బరకగా మంచిగా నలుపుకోవాలి. ఆలుగడ్డలు కర్రీ చాలా బాగుంటుంది కదా అసలు. దీన్ని ఈ విధంగా స్మాష్ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో వేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనైతే పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి పేస్ట్ లాగా అయితే ఇంకా బాగుంటుంది. ఇందులో పచ్చిమిర్చి మీకు ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా, పచ్చిమిర్చి వేసేసాను. తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను, లైట్గా కారము. తర్వాత పసుపు కూడా వేసేస్తున్నాను. గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకుందాము. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకుందాము. సూపర్గా ఉంటుంది అసలు. పానీపూరి ఇట్లా చేసుకోవడం వల్ల ఇంట్లో అక్కడ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. వీటన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చుక్క అలా లైట్గా పసుపు వేసుకుందాం. ఎందుకంటే కలర్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకోసమనే ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పానీపూరి చేయడం అంటే చాలా కష్టం, అసలు తినడం చాలా ఈజీగానే. మనం బండి మీద తింటాం కదా, అసలు ఇంతేనా, అసలు 20 రూపాయలకి ఇంతేనా అని అనుకుంటాం, కానీ అసలు చేయడం చాలా కష్టము. చూసారా, మన ఇది కూడా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఈ పిండి ముద్దనైతే చూసేద్దాము. మంచిగా నానిపోయింది మన పిండి అయితే. ఇప్పుడు ఇలా ఒక 4 ముద్దలాగా చేసి పెట్టుకున్నాను నేను. చేసి పెట్టుకొని ఇప్పుడు మనమైతే ఒక పీట తీసుకుందాము. పీట తీసుకొని దీన్ని ఇలా పొడుగుతా కొవ్వొత్తులాగా, అంత సైజు కాకపోయినా పెద్ద కొవ్వొత్తు ఉంటుంది కదా, అంత కొవ్వొత్తు అంతా చేసుకోవాలి. అలా చేసుకొని ఉంచుకోవాలి. అసలు గోధుమ పిండితోని దీంతో చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసుకోవాలి. చేసుకొని కట్ చేసుకుందాం. మనమైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇంత పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఈ విధంగానే కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఇలా రౌండ్ ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా రౌండ్గా చేసుకోవాలి ముద్ద అనేది. అలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా చేసుకోవాలి. అన్నీ చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. రౌండ్గా ఇవన్నీ ఇలానే చేసుకోవాలి. మొత్తము చేసుకొని పెట్టుకొని తర్వాత వీటిని ఇంకా ఉందండి పని. ఇందులోనైతే నూనె వేసుకోవాలి.
నూనె వేసుకొని మంచిగా అన్నిట్లాగా పట్టియాలి నూనెను. ఎందుకంటే మనం ఒత్తుకుంటాం కదా, అప్పుడు పీటకు అంటకుండా ఉండడానికి ఈ విధంగా నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టుకోవడం వల్ల తొందరగా గట్టి పడవు, అందుకోసమని నూనె అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఇప్పుడు మనము పీటకి ఏం పెడతలేను, నేను నూనె ఏం పెడతలేను. ఇప్పుడు ఇలా పెట్టుకొని దీంతో మనం పానీపూరి ఉంటుంది కదా, ఆ సైజు ఈ విధంగా వేసుకోవాలి. చాలా పెద్దగా కాకుండా, చాలా చిన్నగా కాకుండా, మందంగా కాకుండా, పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకొని అటు పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేస్తే మెత్తబడతాయి అనుకుంటే మీరు మూత తీసేసుకోవాలి, లేకుంటే ఏదన్నా క్లాత్ కానీ వేసుకోవచ్చు. క్లాత్ కానీ వేసుకొని మీద వేసుకొని పెట్టుకోవాలి అంతే. ఇప్పుడైతే మనము దీన్ని మంచిగా అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. పానీపూరీలు అన్ని విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. మీరు మంచిగా ఎట్లా అంటే మన కంచుట్లో సగం అయితే పోసుకోవాలి, ఆ విధంగా పోసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. అన్నీ మొత్తం స్టవ్ పక్కకు అన్నీ నిండిపోయాయి, అందుకోసమని ఈ విధంగా మంచిగా కాగాలి నూనె. నూనె కాగితేనే కదా పూరీలు అనేవి పొంగుతాయి, అందుకోసమని ఇప్పుడు ఒక్కొక్కటిగా పూరి వేసేసుకుందాము. మనము ఒక 4 పూరీలు వేస్తున్నాను. 4 పూరీలు వేసుకొని మంచిగా వాటిని ఏంటంటే గరిటెతోని ఇలా ఒత్తుతూ ఉండాలి. ఒత్తుతూ ఉంటే అవి పొంగుతాయి, మంచిగా పొంగుతాయి. చూసారా ఎంత బాగా పొంగాయో, ఈ విధంగా పొంగుతాయి. వావ్, చూసారా చాలా బాగా పొంగాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది పొంగుతున్నందుకు, అంత బాగా పొంగాయి. ఇప్పుడు మంచిగా 2 సైడ్ల మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే విధంగా కాల్చుకుందాము. ఆ విధంగా కాలిస్తే సరిపోతుంది. వావ్, 2 సైడ్ల మంచిగా కాలాలి. పానీపూరీలు రెడీ అయిపోతున్నాయి. మనకు నూనె డబ్బా ఉంటుంది కదా, ఒక చిన్న చిట్కా చెప్తాను. నూనె డబ్బా ఉంటుంది కదా, నూనె డబ్బాకు ఉన్న జిడ్డు మరకలు పోవాలంటే ఏం చేయాలంటే ఒక పెద్ద గంజి పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని అంటే అది మునిగేంత వరకు, ఏంటంటే డబ్బా మునిగేంత వరకు అట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని ఏం చేయాలంటే దాంట్లో సర్ఫు, తర్వాత వంట సోడా వేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి కోసేపు. అంతే, మనది కోసేపటికి తిరిగి తోముకుంటే చాలా తెల్లగా అవుతుంది. మన పూరీలు అయితే తీసేసాము. ఇప్పుడు ఇంకా కొన్ని పూరీలు అయితే వేసేసుకుంటున్నాము. మన చిట్కా అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా ఇలా ఒత్తుకోవాలి, ఇలా ఒత్తుకొని కాల్చుకోవాలి. అన్నీ ఈ విధంగానే వేస్తూ ఉండాలి. ఇంకోసారి చూపెడుతున్నాను. మంచిగా అన్నీ ఈ విధంగానే ఒత్తుకొని పూరీలు అనేవి రెడీ చేసుకోవాలి. వావ్, మన పూరీలు చాలా బాగా పొంగుతున్నాయి. ఇవన్నీ ఈ విధంగానే వేసుకొని పెట్టుకోవాలి. పానీపూరి అసలు నేను చిన్నగా ఉన్నప్పుడైతే అసలు పానీపూరి బండి దగ్గరికి వెళ్తే నేను దూరంగా నిలబడేదాన్ని. ఇప్పుడైతే పానీపూరి అంటే నాకు అసలు చాలా ఇష్టము. ఇప్పుడు మంచిగా ఫుల్గా తింటాము. చిన్నప్పుడు తెలియదు కదా, అందుకోసమని అప్పుడు తినకపోయేవాళ్ళం అన్నమాట. అన్ని పూరీలను ఇలానే వేసుకుంటూ కాల్చుకోవాలి. చిన్నప్పటి జ్ఞాపకాలు అసలు మర్చిపోలేము కదా. చిన్నగా ఉన్నప్పుడు అసలు మంచి మంచి జ్ఞాపకాలు ఉంటాయి, కానీ అవి ఏంటంటే మనకు మెమరీస్ లాగానే ఉండిపోతాయి మనం పెద్దగా అయిన తర్వాత. చూసారా మన పానీపూరి
పానీపూరీలు అన్నీ రెడీ అయిపోయాయి. ఒక 30 పానీపూరీలు అయిపోయాయి. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకు 30 పానీపూరీలు అయిపోయాయి. మనది చట్నీ ఇంకేంటిది రసం ఇవన్నీ రెడీ అయిపోయాయి. పూరీలు కూడా రెడీ అయిపోయాయి. ఇంత మంచిగా అసలు చేసుకొని ఇంట్లో కడుపు నిండా తింటే అసలు అక్కడ బాగా తినాలనిపిస్తుంది. నేను ఉల్లిగడ్డలు వేసుకోవడం మర్చిపోయాను యాక్చువల్లీ. వావ్, చూసారా పానీపూరి తింటున్నాను. పానీపూరిలో కర్రీ వేసుకొని ఉల్లిగడ్డ మర్చిపోయాను. ఉల్లిగడ్డ వేసుకొని తింటే ఉంటుంది. కర్రీ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఒకటే తింటున్నాను అనుకుంటున్నారా? తర్వాత మొత్తం నాకే అంటే 30 తినను అనుకోండి, అన్నీ తినేస్తాను. ఇప్పుడైతే ఒకటైతే టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. చూసారా, మీరు ఉల్లిగడ్డ వేసుకోవడం మర్చిపోకండి. వావ్, నాకైతే ఇది తింటే కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. పానీపూరి తింటే ఎందుకో తెలియదు, అంత ఘోరంగా నీళ్ళు వస్తాయి. చూసారా, నీళ్ళు వచ్చేస్తున్నాయి. వావ్, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. చాలా బాగుంది. అసలు చేసిన కష్టమంతా అసలు మర్చిపోతాము ఈ పానీపూరి తింటే, అంత బాగుంది. మీకు ఇది కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్